బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నితిన్ నబీన్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన బీహార్లో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ఆయన పేరుని ఖరారు చేసింది. బీహార్కు చెందిన సీనియర్ నాయకుడైన నితిన్ 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు మంచి అనుభవం ఉంది. క్రమశిక్షణ, నిర్వహణ నైపుణ్యం, యువ నాయకత్వం వంటి లక్షణాలను పరిగణలోకి తీసుకుని పార్టీ ఆయనను జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. ఈ సందర్భంగా తనకు ఇంతటి కీలక బాధ్యతలను అప్పగించిన ప్రధాని నరేంద్ర మోదీ సీనియర్ నాయకత్వానికి నితిన్ నబీన్ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ, ప్రధాని మోదీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. దేశవ్యాప్తంగా పార్టీ విజయాల వెనుక కార్యకర్తల కఠోర శ్రమ ఉందన్నారు. తనలాంటి నాయకులతో పాటు ప్రధాని మోదీకి కూడా వారే సరైన బలం అంటూ నితిన్ వ్యాఖ్యానించారు. కేవలం 45 ఏళ్ల వయసులో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన నితిన్ నబీన్ పార్టీలో చరిత్రలోనే అతి పిన్న వయస్కుడైన వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఆ తర్వాత పూర్తి స్థాయి అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బీజేపీ సంప్రదాయం ప్రకారం జాతీయ అధ్యక్ష పదవికి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో జేపీ నడ్డా కూడా అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వచ్చే ఏడాది జనవరి 14న మకర సంక్రాంతి పండుగ తరువాత నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి 2020లో బాధ్యతలను స్వీకరించారు. ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ కూడా 2024 లోక్సభ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆయన పదవీ కాలాన్ని పొడిగించారు. ఇప్పుడు నితిన్ నబీన్ రాకతో పార్టీలో అధికార మార్పిడి ప్రక్రియ మొదలైనట్టే తెలుస్తోంది. గుజరాత్ డిప్యూటీ సీఎంగా హర్ష్ సింఘ్వి నియమించిన కొద్ది రోజులకే జాతీయ స్థాయిలో మరో యువ నేతకు పట్టం కట్టడం ద్వారా బీజేపీ నాయకత్వంలో తరం మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తోంది. నితిన్ నబీన్ కేవలం ప్రజా ప్రతినిధి మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో పార్టీని నిర్మించిన బలమైన కార్యకర్త కూడా. 1980 మే 23న రాంచీలో జన్మించిన విద్యార్థి దశలోనే ఏబీవీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తండ్రి దివంగత బీజేపీ నేత నబీన్ కిషోర్ సిన్హా మరణాంతరం క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. యువ మోర్చాలో చేరిన ఆయన చేసిన కృషి అమోఘమని చెప్పాలి. 2008లో భారతీయ జనతా యువ మోర్చా జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ప్రారంభించి యువకులను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. సిక్కిం ఎన్నికల ఇన్ఛార్జ్గా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికల క్యాంపెయినర్గా ఆయన చూపిన పనితీరు ప్రశంసనీయంగా మారింది. అప్పట్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవడంలో ఆయన వ్యూహరచన కీలకంగా ఉన్నాయంటూ పార్టీ వర్గాలు సైతం పేర్కొన్నాయి. ఇక కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంలో కూడా దిట్టగా గుర్తింపు పొందారు. నబీన్ నియామకంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. నితిన్ నబీన్ ఒక కష్టపడి పనిచేసే కార్యకర్త అంటూ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఆయన నిరంతరం శ్రమిస్తారు అనంటూ ట్వీట్ కూడా చేశారు. ఆయన వినయం, సంస్థాగత అనుభవం రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేస్తాయని నమ్ముతున్నానంటూ ఆయన అందులో పేర్కొన్నారు. అలాగే ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జ్ఞానానికి, సంస్కృతికి నిలయమైన బీహార్ నుంచి వచ్చిన డైనమిక్ లీడర్ నితిన్ నబీన్ ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఆయన పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకువెళతారు అనంటూ నడ్డా ట్వీట్ చేశారు.
ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం నితిన్ నబీన్ ఆస్తుల విలువ సుమారు 1 కోటి ఉంటుందని చెప్తున్నారు. ఇందులో చేతిలో ఉన్న నగదు కావచ్చు, బ్యాంక్ డిపాజిట్స్, ఇన్సూరెన్స్ పాలసీస్, పెట్టుబడులన్నీ కూడా కలిపి చెప్తున్నారు. స్థిరాస్తుల విషయానికి వస్తే నివాస భవనాలు, భూములు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆయనపై ఎటువంటి నేరారోపణలు లేవు లేదా శిక్షలు కూడా లేవు. అఫిడవిట్లోని క్రిమినల్ రికార్డుల కాలంలో అయితే ఎలాంటి కేసులు ఆయన పైన లేనట్టుగా ఖాళీగా కనిపిస్తోంది, నిల్ అననుంది. ఇది ఆయన క్లీన్ ఇమేజ్కు నిదర్శనంగా చెప్తూ ఉన్నారు. ఒకవైపు పాలన దక్షత, మరోవైపు మచ్చలేని రాజకీయ జీవితం కలిగిన నితిన్ నబీన్ సిన్హా బీజేపీని భవిష్యత్తులో సమర్థవంతంగా నడిపిస్తారు అని పార్టీ శ్రేణులు కూడా విశ్వసిస్తూ ఉన్నాయి.